హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్న 4 డేస్ బ్యాక్ ఒక వీడియో చూశానండి. ఒక చిన్న పిల్లని, నిండా 6 నెలలు కూడా లేదు, ఒక తల్లి తప్ప తాగి మత్తులో పక్కనున్న కారులో ముంచి చంపేసిందంట. ఏవండి, మీకు పిల్లలు కనాలంటే వాళ్ళు పెంచే స్తోమత ఉంటే కనండి. రోడ్ల మీద వదిలేద్దాం, తుప్పల్లో వదిలేద్దాం, కాళ్ళ ముందు చంపేద్దాం, ఇలాంటి దిక్కుమాల కాన్సెప్ట్లు వదిలేసి అలాంటి ఉద్దేశం ఉంటే పిల్లల్ని కనద్దు. ఎందుకంటే చూసేవాళ్ళు మీలా రాతగుడ్లు ఉండవు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుతో కొడుతున్నారు. చెప్పుతో కదండి, కాళ్ళు చేతులు కలిసి కాళ్ళలో పడేయాలి అలాంటి దాన్ని. ఏం సాధిందామనండి ఆ పిల్లని చంపేసింది. అది ఈరోజు పిల్లలు లేక చాలా మంది, ఎంతో మంది హాస్పిటల్ చుట్టూ, గుడుల చుట్టూ చాలా చోట్ల తిరుగుతున్నారండి పిల్లలు లేక. ఇలాంటి అనకూడదు, బూతులు వస్తున్నాయి. ఇలాంటి దాన్ని కడుపు ముట్టిస్తున్నాడు దేవుడు. 6 నెలలండి పాపకి, 6 నెలలు. ఎందుకండి చిన్న చిన్న పిల్లల సంబంధం? ఒకతేమో అక్రమ సంబంధం పెట్టుకుని చంపేస్తుంది, ఇంకొకతేమో ఈ రొమాన్స్ కట్టొస్తుందని కాల్తో తొక్కించేస్తుంది, ఒకటేమో బ్లేడ్తో కోస్తాడు. వాళ్ళ పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, అమాయకులు. వాళ్ళకి ఏం తెలుసండి? పెడితే తింటారు, లేదా ఏడుస్తారు. వాళ్ళని చెప్పడానికి మీ మనసు ఎలా వస్తుందండి? చిత్రహింసలు పెడతారా? కొడతారా? అట్లతో కాల్చి వాతలు పెడతారా? మనుషుల పశువుల మీరు? అది మిమ్మల్ని చేస్తే అలాంటి పిల్లలు కనకూడదు. మీరు పిల్లల కన్నా మానేయండి. మంచాల మీద పొరలడం, ఈ కామానికేమి వీళ్ళు బలైపోతున్నారు. దేవుడు ఉన్నాడా లేదని కూడా నాకు ఇలాంటి పరిస్థితులు కూడా అదే బాధగా ఉంటుంది. దేవుడు లేడండి. ఎందుకంటే ఒక వయసు వచ్చాక పోయారంటే దానికి చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు ఏం చూసారండి? వాళ్ళకి ఏం తెలుసు? 6 నెలల పిల్ల నీటిలో ముంచి. అందుకేనండి మనకి ఈ వరదలో, ఈ సునామీలు, భూకంపాలు ఏం చెప్తున్నానండి. మొత్తం భూకంపం వచ్చి చచ్చిపోయిన పర్లేదు జనాలందరూ, ఒక్క మనిషికి ఒక్క పురుగు కూడా